మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. నమస్తే చౌదరి గారు, నిన్న మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసే ఉంటారు. ఆయన మాట్లాడిన మాటలని ఏ రకంగా చూడాలి అంటే, ఒక రక్షణాత్మక ధోరణిలో మాట్లాడారనుకోవాలా, ఒక వ్యూహాత్మకంగా మాట్లాడి రానున్న రోజుల్లో తనంటే ఏంటో మళ్ళీ నిరూపించుకునే స్టేటస్ కోసం మాట్లాడారనుకోవాలి, ఏ రకంగా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన ఇంటర్వ్యూని? లక్ష్మీనారాయణ గారు, మొదట మీకు అమ్మటి ప్రేక్షకులకి, జనసేన నేత సంతోష్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత సాంబశివరావు గారికి నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో పూర్తిగా అప్రసన్యాసం చేసింది, నైశీనంలోకి వెళ్ళిపోయాడు. ఈ ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదు అనుకుంటా. నేను గెలుస్తానో గెలవనో నాకు నమూనంగా ఉంది. ముందుగా తాడేపల్లిని ఖాళీ చేయండి, ఇక్కడున్న డాక్యుమెంట్లు, మనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా లోటస్ పాండ్ కానీ వైట్ హౌస్ కానీ తరలించండి, మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి అని ఇంటర్నల్ గా సంకేతం ఇచ్చేశాడు. ఇచ్చేయడంతో పాటు హ్యాండ్సప్ కూడా చేశాడు. రాష్ట్రంలో 175 వైనాట్ 71 అని చెప్పి మాట తప్పము, మనవ తెప్పము, అదేంటి ఇంకోటి విశ్వసనీయత అని చెప్పిన మాటలన్నీ కూడా గాలి కబుర్లు అయిపోయాయి. ఈరోజు గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు అడుగునే పరిస్థితి. ఈరోజు మోడీ గారు వచ్చి అటు అనకాపల్లిలో కావచ్చు, ఇటు పిల్లేరు కావచ్చు, విజయవాడలో కావచ్చు, రాజమహేంద్రలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఇప్పేశాడు కదా. రాష్ట్రంలో మాఫియా రాజ్యం, ల్యాండు, శాండు, మైను, వైను దుర్మార్గంగా దోసేసుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి నేను ట్రీట్మెంట్ ఇస్తాను, తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. వారిచ్చిన 22 లక్షల ఇండ్లు, సర్వశిక్షాభిమాన్ నిధులు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, జలశక్తి నిధులు, ఆయుష్మాన్ భవన్ నిధులు, వీటన్నిటి కూడా స్టిక్కర్లు మార్చి రాష్ట్రాల్లో ఏకంగా దోచుకున్నారు. పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు లేకుండా రాష్ట్రాన్ని దివాలా తీశారు. 5 ఏళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి అప్పు 11,50,000 కోట్ల రూపాయలు చేసి మొత్తం 23,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రానికి 2,70,000 కోట్ల రూపాయలు బటన్ ద్వారా పంచినామని చెప్పి ఆ డబ్బులు కూడా ఇంకా రాలేదని నోరు పెట్టుకుంటా ఈ డబ్బులన్నీ ఏమయ్యాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి? సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షేమం చేశారా? ఇది ఒక మాఫియా రాజ్యమా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, లేదంటే నియంత్రిత పరిపాలన ఉందా అని మోడీ గారు, అమిత్ షా గారు రాష్ట్ర వ్యాప్తంగా పరణం చేసి ప్రశ్నలు వేస్తా ఉంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. తర్వాత రెండో ఆమె చెల్లెలు గారు ఫోన్ చేసి చాలా మంది స్పష్టంగా చెప్పారు, వీళ్ళు రాష్ట్రాన్ని వదిలి పారిపోతున్నారు, పాస్పోర్ట్లు తయారు చేసుకుంటున్నారు, కట్టాపుట్ట సర్దేసుకుంటున్నారు, ఉండేవి జాగ్రత్తగా చూసుకోండి, ఓడిపోయే విషయం తెలిసిపోయింది వాళ్ళకి. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు, వివేకానంద రెడ్డికి నిందితులుగా ఉన్న అందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క మా అన్నగారికి మతిస్థిమితం ఏమైనా లేదేమో, నేను అద్దాన్ని గిఫ్ట్ గా పంపిస్తాను, ఆయన ఈ మధ్య నిద్రలేస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జపం చేస్తున్నారు, వారికి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి అద్దాన్ని కూడా గిఫ్ట్ గా పంపించారు. ఈ ప్రశ్నలకు ఏమీ సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో ఊగదంపుడు ఉపన్యాసాలు తప్ప, దేవుడి దయ, శ్రీకృష్ణుడు అనేది ఇంకోటి 99.5% సంక్షేమం చేశాను, ఈ ఉపన్యాసం తప్ప ఈ రాష్ట్రానికి 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమి చేసిందంటే ఏమీ చేయలేదు చెప్తున్నాం. ఇంకో మాట అంటాడు, అక్క మండదా, చెల్లి మండదా, నాన్న మండదా, అక్క మండదా అని చెప్తుంటారు. కరెక్టే. రేపు 13వ తారీఖున రాష్ట్ర ప్రజలకి గుండె మండి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు అయిపోతారు. ఈ రాష్ట్రానికి అన్నా క్యాంటీన్, పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ మూసేశారు, వాళ్ళకి మండదా? చైతన్య అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి డిఎస్ఏ లేకుండా చేశారు, వాళ్ళకి మండదా? ఈ రాష్ట్రంలో పూర్తిగా విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని 3,000 రూపాయలు చేశారు, వాళ్ళకి మండదా? అదేవిధంగా ఆర్టీ ఛార్జీలు పెంచారు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా జీతాలు లేకుండా ఉద్యోగాలు తీసేయారు, వాళ్ళకంతా మండదా? 13-18 గంటలు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించాలి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే, మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దండయాత్ర చేస్తే మాకు మండదా అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 13వ తారీఖున మీ సంగతి తెలుస్తారు, మీకు వ్యతిరేకంగా ఓట్లేస్తారు. 160 సీట్లు ప్రస్తుతం కుటుంబ అధికారులు చేపట్టబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్సప్ చేశారు, అస్త్రం ముగించేశారని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకు సంకేతం వెళ్ళిపోయింది. కాబట్టి సర్దుకుంటా నాగారు. చౌదరి గారు, సిరిపల్లి రాజేష్ గారు ఎవరైతే ఉన్నారో, నేను జనసేన ఎక్కడుంటే అక్కడ ఓటమికి కృషి చేస్తానని చెప్పినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా ఖండన ఏమైనా వచ్చిందా? మీరు ఎలా చూస్తారు, ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల్లో కొంతమంది నష్టం చేసే వ్యక్తులు వస్తూ ఉంటారు, వీళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు.
వీటిని మా భాషలో చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే పేటిఎం డాగ్స్ అంటారు వీళ్ళని. ఎవరు పే చేస్తే వాళ్ళ పక్క మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నమ్మి ఒక్కోసారి మేము కూడా మోసపోతా ఉంటాం. నిజంగా పార్టీ కూటమికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా సరే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. పార్టీ నిర్ణయానికి ఎవరికి వ్యతిరేకంగా పనిచేసినా సరే క్షమించే ప్రసక్తే లేదు. మహాజన రాజేష్ అయినా, నేనైనా, ఇంకెవరైనా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి వాళ్ళ అభ్యర్థిని తెచ్చిపెట్టినా, ఆ కూటమి ధర్మాన్ని పాటించకపోయినా, మా నిర్ణయాలు వ్యతిరేకించిన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసినా, అంటే కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తే క్షమించే ప్రసక్తి లేదు. మహాజన రాజేష్ అయినా, నేనైనా ఎవరు పార్టీ క్షమించే ప్రసక్తి లేదు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. ఇది నిజమైతే మా 100% దీన్ని ఖండిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తాను. జనసేన ఓడిస్తానంటే ఈయనెవరండి చెప్పడానికి? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, మోడీ గారు చెప్పాలి. ఫోన్ కిస్కా కొట్టంగాలంతా మీడియా నుంచి మాట్లాడతా రాష్ట్ర వ్యాప్తంగా మేము దానికి చేయము దీనికి చేయని చెప్తాంటే కూటమి ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి చేసి మాట్లాడుతున్న కొంతమంది వ్యక్తుల్ని బయట మెడబెట్టి తోసేస్తుంది కూడా హెచ్చరిస్తున్నాం. ఓకే సార్, మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్